మాట్లాడి ఒప్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కూటమి సైక్యత లేకపోవడానికి నాయకుల మధ్య సమస్య కాదు, ప్రాతిపదిక. ప్రాథమికంగా అంశం ఏంటి? ఈరోజు తిరుపతి ఉంది. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ. నాకు తెలిసి తెలుగుదేశం వన్ వే పోటీ చేస్తే 750 ఓట్లతో ఆ గాల్లో ఓడిపోయింది. అప్పుడు కూడా 12,000 ఓట్లు జనసేన చేసింది. అంత బలమైన నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి లేకుండా జనసేన బీజేపీ అభ్యర్థిని పెట్టడంతో చేతికిల పడింది. మొత్తం తెలుగుదేశం నాయకులందరూ డిమోరల్ అయిపోయినారు. ఎట్లా పోయి ఓట్లు అడగాలని. ఇట్లా అంటే వాళ్ళ అవగాహనలో లోపం ఉంది, అప్రోచ్ లో సీట్లు నియోజకవర్గాలు వాటిలో వీటిలో సమస్యలు వస్తున్నాయి. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే ఈరోజు కూటమిలో ఉన్నటువంటి ప్రధాన బలహీనత నేను గమనించింది ఏంటంటే, కూటమి ఎందుకు కట్టారంటే పైకి ఒకటి చెప్తున్నారు, లోపలికి ఒకటి చెప్తున్నారు. పైకి ఏం చెప్తున్నారు? ఈ ప్రభుత్వం కూలిపోవాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బీజేపీ వాళ్ళు అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు బహిరంగ అనకపోయినా ఇంటర్నల్గా అంటుంది ఏంటంటే ఎన్నికల కమిషన్ బాగా పనిచేస్తున్నారు. ఎన్నికల కమిషన్ బాగా పనిచేయడం కోసం ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న రాజకీయాలు భారతదేశంలో మనం ఇప్పుడు వినున్నాం. వాళ్ళు పైకి ఏమైనా మాట్లాడచ్చు. ఎన్నికల్లో కమిషన్ బాగా పనిచేయడం కోసం బీజేపీతో పొత్తు, ఓట్ల కోసం కాదు. ఇది ఏం అప్రోచ్ ఇస్తుంది అంటే ఇది బలహీనమైన అప్రోచ్ కదా. రెండో అంశం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు? 2019 నుంచి 24 వరకు నా పరిపాలన చూసి ఓటేయమంటారు. వేస్తారేరా, ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ వీళ్ళు ముగ్గురులో ధైర్యంగా 2014 నుంచి 2019 వరకు మా పరిపాలన చూసి ఓటేయండి ఒకసారి అయిపోయింది కదా. వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని పరిపాలించారు. చెప్పుకోవడానికి నామూషి పడుతున్నారు. ఎందుకని? 3 ఏళ్ళు ఒక టైపు, 2 ఏళ్ళు ఒక టైపు. అంటే ఈ బలహీనతలు వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనేది ఒకటి అంశం. రెండో అంశం, బలాలు కూడా తెలుగుదేశం పార్టీకి 40% పైచీలకు ఓటున్న పార్టీ, జనసేన 6-7, కొంచెం పర్సెంటేజ్ మారచ్చు. బీజేపీకి కూడా పర్సెంటేజ్ మారచ్చు. చాలా లిమిటెడ్ ఉన్న పార్టీకి 6 లోక్సభలు ఇచ్చేశారు. దీంతో ఏమవుతుంది? ఓట్లు ట్రాన్స్ఫర్. బలమైన పార్టీకి బలహీనమైన పార్టీకి ఓట్లున్న పార్టీ ఓట్లు ట్రాన్స్ఫర్ చాలా సులభం, ఎందుకంటే వాళ్ళు దగ్గరుండి వేయించుకుంటారు. ఒక చిన్న పార్టీకి పెద్ద పార్టీకి ట్రాన్స్ఫర్ కావాలంటే చాలా పరిమితులు వచ్చేస్తాయి. ఇట్లాంటి ఇబ్బందులు ఈ కూటమిలో ఉన్నాయనేది నాకు అనిపిస్తుంది. రెండోది వాళ్ళు వేసే అప్రోచ్ కూడా. ఇప్పుడు ఈ రోజు ఉదయం చూశాను, ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఒక ఛానల్లో నేను ఇంటర్వ్యూ చూశాను. ఆయన బహిరంగంగా మద్దతిస్తున్నాడు ఒక కూటమికి. ఎందుకు మద్దతిస్తున్నా చెప్పడానికి తటపటాయిస్తున్నాడు. ఆ యాంకర్ బాగా నేను వర్ణాతీతం ఆ రోజు నేను చూశాను. ఎట్లయినా తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నాడు ఎందుకు చెప్పడు. ఫైనల్ గా ఆయన 2 అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని బాగా చేస్తున్నారంట, అంత సంక్షేమం వద్దంటారు. తెల్లారితో చూస్తే దాదాపు 5,000 మంది ఉంటే ఈ 75,000 మంది ఇస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒకరికి ఇచ్చే అమ్మఒడికే రాష్ట్రం ఇట్లా అయిపోయిందని బాధపడి తెలుగుదేశానికి కూటమి భర్తిస్తే ఆయన 4గురికైనా ఇస్తానంటున్నాడు. మరి ఎట్లా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు? కాబట్టి కూటమి మద్దతు ఇచ్చే వాళ్ళలో బలహీనతలు, కూటమిలో ఉన్న వాళ్ళలో బలహీనతలు. ఈరోజు రేపు బహుశా సూపర్ 6 ఏదో రద్దు అవుతా ఉంది, ప్రజా మేనిఫెస్టో తేబోతున్నాడు. సూపర్ 6 ఎందుకు రద్దు చేయాలి? సూపర్ 9 పెట్టచ్చు కదా. సూపర్ 6 ఏమో ఫైనల్ కాదు కదా. ఇప్పుడు వీళ్ళు 6 ఇచ్చేటప్పుడు సాయి గారు 6 ఏదో ఇస్తున్నారు. బీజేపీ వాళ్ళు 2 అదనంగా చెప్పొచ్చు, లేదా జనసేన వాళ్ళు 4 అదనంగా చెప్పొచ్చు. సూపర్ 10 అనొచ్చు కదా. అంటే ఈ